ఉండవల్లి అరుణ్ కుమార్ 2004 మరియు 2009లో రాజమండ్రి నుండి ఎంపీగా గెలుపొందిన నేత. ఈ పేరు వినగానే చాలా విషయాలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉంటూ 2004 తర్వాత ఈనాడు అధినేత రామోజీరావును, ఇతర రాజకీయ ప్రత్యర్థులను అనేక ఇబ్బందులకు గురిచేయటం, తనకున్న వాగ్దాటితో తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడ్డం వంటి కార్యక్రమాలతో ఎంపీ అయిన కొద్ది సంవత్సరాల్లోనే రాష్ట్రంలో కీలక నేతగా గుర్తింపబడ్డారు. అయితే రాష్ట్ర విభజనానంతరం ఉండవల్లి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నారు. పేరుకు స్వతంత్రంగా కొనసాగుతున్న ఉండవల్లి నిత్యం ఇచ్చే ప్రకటనల్లో అంతర్లీనంగా ఆయన వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తున్నారు అని తెలిసిపోతూ ఉంటుంది. అలాగే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ అన్నా, చంద్రబాబు అన్న ఆగర్భ శత్రువుగానే చూస్తూ ఉంటారు. రాష్ట్రంలో జరిగే ప్రతి విషయంపై స్పందిస్తూ చంద్రబాబును తప్పుపట్టడంలో ముందుంటారు. అలాగే చంద్రబాబుపై విమర్శలు చేయటానికి కావలసిన సబ్జెక్ట్ను వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఉండవల్లి దగ్గర తీసుకుంటారు అనే వార్త రాజకీయ వర్గాల్లో ఉంది. తెర వెనుక నుండి వైఎస్ఆర్సీపీకి అంత మద్దతు అందించే ఉండవల్లి అరుణ్ కుమార్ నిన్న ప్రెస్ మీట్లో జగన్ కు షాక్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబే మళ్లీ అధికారంలోకి రావచ్చని అన్నారు. జగన్ చేస్తున్న పాదయాత్రకు జనాలు బాగా వస్తున్నారు అని, అయితే జనాలొచ్చినంత మాత్రాన ఓట్లు పడినట్టు కాదని చెప్పారు. ఎన్టీఆర్ మరణానంతరం జరిగిన ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రత్యర్థిగా పోటీ చేసిన లక్ష్మీ పార్వతికి కూడా ప్రజలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చారు అని, అయితే ఆ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో అందరికీ తెలుసన్నారు. అదే సమయంలో చంద్రబాబు విధానాలను కూడా ఉండవల్లి విమర్శించారు. ఒక పక్కన చంద్రబాబును విమర్శిస్తూనే ఆయన ఎన్నికల మేనేజ్మెంట్లో నిష్ణాతుడు అని చెప్పడం వైసీపీ వర్గాలకు మింగుడు పడ్డం లేదు. రాజకీయ విశ్లేషకులు మాత్రం తెలుగుదేశానికి బద్ద వ్యతిరేక అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ టీడీపీకే గెలుపు అవకాశాలు ఉన్నట్టు కనబడుతూ ఉండడంతో తప్పని సరైన పరిస్థితుల్లో ఆ విషయాన్ని తప్పక ఒప్పుకున్నట్టుందని అంటున్నారు. చంద్రబాబు నాయుడుకు క్షేత్రస్థాయిలో రాష్ట్రంలో ఏ పార్టీకి లేని బలమైన కార్యకర్తల యంత్రాంగం ఉందని, అలాగే ఒక రాజకీయ నాయకుడిగా చంద్రబాబుని ఏమాత్రం తక్కువ అంచనా వేయలేమన్నారు ఉండవల్లి. చంద్రబాబు ఎన్నికల మేనేజ్మెంట్ను తట్టుకునే నైపుణ్యం, నెట్వర్క్ వైఎస్ జగన్ కు లేవన్నారు. జనసేన ప్రభావం ఎంత మేరకుంటుందో ఇప్పుడే చెప్పలేమని, ఆ పార్టీకి ఇంకా కార్యవర్గం ఏర్పడలేదని, అలాగే మేనిఫెస్టో కూడా తయారు కాలేదన్నారు. ఎన్నికల సమయానికి ఏ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయనేది ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుందన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.